హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి చందు యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే విరిగిన పాలతోని నేనైతే ఫస్ట్ టైం పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నా. నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందని నేను అనట్లేదు, కాకపోతే నాకైతే మంచిగానే అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. కర్రీ కూడా ప్రిపేర్ చేసిన, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. చూడండి, ఇవైతే ప్యాకెట్ పాలు అస్సలే కాదు, ప్యూర్ బర్రె పాలు. 1 లీటర్ పాలు ఇవి ఏమైందంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ ఫ్రిడ్జ్ ఆన్ చేయడం మర్చిపోయినా. దానివల్ల పాలు మొత్తం కూడా విరిగినాయి. మనకు వీడియోలో ఫస్ట్ క్లిప్లో చూపించిన చూడండి, చిన్న గిన్నెలో పెట్టి విరిగినవి. అవి ఫస్ట్ కొన్ని కాగబెట్టి చూసిన, అవైతే విరిగినాయి. అయితే మళ్ళీ ఒకసారి పెద్ద గిన్నెలో పోసి మిగతా పాలు మొత్తం కూడా కాగబెడుతుంటే ముక్కలు ముక్కల్లాగా మనకు చూడండి ఎట్లా విరిగిపోతున్నాయి పాలు. అయితే ఇక విరిగిన పాలతోని పన్నీర్ అయినా ఫస్ట్ టైం ప్రిపేర్ చేద్దామనేసి పన్నీర్ ప్రిపేర్ చేసిన. పర్లేదు, మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఈ పాలన్నీ కూడా ఒక 10 నిమిషాలు గ్యాస్ మంట సిమ్లో పెట్టి మొత్తం కూడా విరగనివ్వాలి. నేను ఫస్ట్ ఒక చిన్న గిన్నెలో కాగబెట్టిన తర్వాత అవి కూడా విరిగినాయని చెప్పిన కదా, అవి కూడా ఇందులోనే వేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. అప్పుడు పాలకు పాలు, పైన వాటర్కు వాటర్ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి. దానికోసం అయితే ఇప్పుడు ఒక వైట్ క్లాత్ తీసుకొని కాటన్ది, దాంట్లో ఇవి విరిగిన పాలు మొత్తం కూడా పోసేసి తర్వాత పైనుంచి నార్మల్ వాటర్ మళ్ళీ ఒకసారి ఇట్లా వాష్ చేసినట్టు పోసి అందులో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా క్లాత్ని పిండాలి. వాటర్ అన్నీ చేయితోని ఇట్లా గట్టిగా పిండిన తర్వాత అందులో అయితే ఖచ్చితంగా ఎంతో కొంత వాటర్ అయితే ఉంటుంది. అందుకని వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఒక పెద్ద వేడలపాటి గిన్నె పెట్టి దానిపైన ఇలాంటి చిల్లుల గిన్నె పెట్టి దాని మించి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పన్నీర్ ఉంది కదా, అది పెట్టి పైనుంచి బరువు ఉన్న వస్తువు ఏదైనా పెట్టి ఒక 2 నుంచి 3 గంటలు వదిలేస్తే చూడండి అందులో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం కూడా కింది గిన్నెలోకి వెళ్ళిపోయి మనకు మంచిగా పన్నీర్ లాగా వస్తుంది. చూడండి, నేనైతే బరువు అయితే ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి దాని మించి పెట్టి ఒక 3 గంటల పైనే వదిలేసిన. నా దగ్గర అయితే అంతకంటే ఎక్కువ ఇంకా బరువు ఉన్న వస్తువు అయితే ఏం లేదు, అందుకని ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి దాని మించి పైనుంచి పెట్టి వదిలేసిన. చూడండి, పన్నీర్ అచ్చులాగా అయితే మంచిగా వచ్చింది. కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే నాకు పన్నీర్ అంతా సాఫ్ట్గా అయితే ఏం రాలేదు, కొంచెం రబ్బర్ లాగా వచ్చింది. అది కట్ చేస్తుంటే నాకు అర్థమైంది. నాకు తెలిసింది ఏంటంటే నేను పాలని ఎక్కువసేపు మరిగించడం వల్ల కొంచెం అది రబ్బర్ లాగా వచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ కర్రీ అయితే చాలా బాగుంది. మనకు బయట దొరికే పన్నీర్ ఏ విధంగా ఉంటుందో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సేమ్ అదే విధంగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అది ఎందుకు రబ్బర్ లాగా వచ్చింది, నేను ఎక్కడ మిస్టేక్ చేసినా అని చెప్పి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.